గోత్రానంతర అల్లర్లు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వెంటాడుతూనే ఉన్నాయి. అల్లర్లకు పాల్పడుతున్న హిందువులను చూసి చూడనట్లు వదిలేయాలని పోలీసు అధికారులకు మోడీ ఆదేశాలిచ్చారని అప్పటి ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ సుప్రీంకోర్టుకు ఒక కీలక అఫిడవిట్ ను సమర్పించారు. దీంతో మోడీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. గోధ్రా అల్లర్ల సమయంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జఫ్రీని ఆందోళనకారులు ఆయన ఇంట్లోనే సజీవ దహనం చేశారు. ఈ ఘటనపై జఫ్రీ భార్య జాకియా జఫ్రీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనిపై అప్పట్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఒక కీలక అఫిడవిట్ ను కోర్టుకు అందజేశారు. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరు బాగోలేదని ఆయన తన అఫిడవిట్ లో తెలిపారు. అల్లర్ల సమయంలో 2002 ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రి మోడీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అల్లర్లకు పాల్పడుతున్న హిందువులతో సున్నితంగా వ్యవహరించాలని, గోత్రా తరహా ఘటనలకు ఎంతమాత్రం సహించకూడదని ఆదేశించారని సంజీవ్ భట్ అఫిడవిట్ లో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముస్లింలకు గుణపాఠం చెప్పాలని మోడీ అన్నారని ఆయన తెలిపారు. అఫిడవిట్ ను కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కు కాకుండా నేరుగా సుప్రీంకే సమర్పించారు. సిట్ తాను అందజేసిన వివరాలను పట్టించుకోలేదని, అందుకే సుప్రీంకోర్టుకే అందజేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర రిజర్వ్ పోలీస్ శిక్షణా కేంద్ర ప్రిన్సిపల్ గా విధుల్లో ఉన్న సంజీవ్ భట్ తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు. Flying to Hyderabad, Bangalore or Chennai? Book your flights at 9flights.co.uk. Cheapest ferries guaranteed.